మేబీ ప్లీజ్ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. కొన్ని క్వశ్చన్స్ ఫ్యాన్స్ రాసిచ్చారు మిమ్మల్ని ఇద్దరిని అడగమని. ఏమిటో నేను అవుట్ స్టాండింగ్ యాంకర్నే కానీ ఈసారి ఫస్ట్ టైం ఇన్ సిట్టింగ్ యాంకర్ని అవుతున్నాను. మీ ఇద్దరిలో కామన్ విషయం ఏమిటి అని అడుగుతున్నారండి. మీకేమనిపిస్తుంది? వాట్ ఈస్ దట్ వన్ కామన్ థింగ్ ఇన్ బోత్ ఆఫ్ యూ? ఇప్పుడే కింద కూర్చొని అనుకుంటూ ఉన్నాం. చాలా ఉన్నాయి యాక్చువల్లీ, ఒకటి కాదు. ఒకటి, ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాం. అండ్ రెండోది ఐ థింక్ కొంచెం మా ఇద్దరిని ఒక రకమైన సిమిలర్ స్పేస్లో చూస్తారు అందరూ. అటు తమిళ్లో కార్తీని, ఇటు నన్ను. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే కార్తీ బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడతాడు, నేను తమిళ్ మాట్లాడలేను, అంతే. ఓకే, సో దిస్ ఇస్ ఆన్సర్డ్. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా కార్తీ గారు? అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఇస్ our taste of films kuda. I think constantly trying to do different things, but ayakunna confidence or I would say the bravery to produce is not with me. I don't think I can produce. That's not in me to sit and produce. Otherwise I think we have a lot of things in common. ఎస్, మాకు మాత్రం మీ ఇద్దరిలో బాగా నచ్చేది ఏంటంటే దట్ క్రియేటివిటీ, దట్ అర్జ్, ప్యాషన్. ఎప్పటికప్పుడు మాకు కొత్త కొత్త సినిమాలని, కొత్త కొత్త క్యారెక్టర్స్ని తీసుకొస్తూ ఉంటారు. సెకండ్ క్వశ్చన్, మీ మూవీస్లో ఏ మూవీ నాని గారు కార్తీ గారు చేస్తే, కార్తీ గారు మీ సినిమాలో ఏ సినిమా నాని గారు చేస్తే? నేను ఫస్ట్ చెప్తాను. చెప్పండి. నా పేరు శివ నాని చేస్తే, బికాస్ ఐ థింక్ మెనీ డైరెక్టర్స్ వెన్ దే బ్రింగ్ స్క్రిప్ట్స్ మీ సార్ మీరు చేయొచ్చు లేకపోతే నాని చేయొచ్చు సార్, అలాంటి స్క్రిప్ట్ అని చెప్తారు. సో ఐ థింక్ దట్ వే the skill that we both have I think is common, so we can fit into similar roles I think. నాని గారు, నా ఫిల్మ్స్లో నేను ఐ థింక్ దసరా లాంటి సినిమా కార్తీ ఎప్పుడూ చేస్తాడు, పరుతివీరన్ అని. సో డెఫినెట్గా దసరా. థ్యాంక్ యూ. ఓకే, చమ్కీలా అంగీలేసి మేము రెడీ చూడడానికి. అండ్ ఇఫ్ గివెన్ అ ఛాన్స్, ఇద్దరు ఒకవేళ డైరెక్ట్ చేస్తే, అంటే నానిగారు కార్తీని, కార్తీ గారు నానిగారిని డైరెక్ట్ చేస్తే ఏ జోన్రా తీసుకుంటే బెటర్? కార్తీ గారికి మీరు నాని ఏదైనా చేయొచ్చు. ఐ కెన్ బ్రింగ్ ఎనీ స్టోరీ టు హిమ్ అండ్ ఐ థింక్ హీ కెన్ ఫిట్ ఇన్ టు ఇట్ వెరీ ఈజీలీ. బట్ కొంచెం ఛాలెంజింగ్గా ఉండాలంటే ఐఎమ్ థింకింగ్ అన్ని జానర్లు చేశాడు. ఒక హిస్టారిక్ ఫిల్మ్ అండి, ఇప్పుడు వరకు చేయలేదు హిస్టారికల్. సో హిస్టారికల్ డన్ అండి, హిస్టారిక్ ఫిల్మ్. కార్తీ కూడా అన్ని జానర్లు చేశాడు. అండ్ పర్టికులర్గా మీరు లాస్ట్ ఇయర్ నుంచే చూస్తే 4-5 జానర్లు కవర్ చేశాడు, ఇప్పుడు జపాన్తో సహా. సో ఒక స్లిక్ యాక్షన్ ఫిల్మ్ లైక్ జాన్ విక్ లాంటి సినిమాలో అయితే ఎస్, ఎక్స్పెక్టింగ్ దట్. నాని గారు చెన్నై వస్తే మీరు ఆయనకి ఏం తినిపిస్తారు, ఎక్కడ తీసుకెళ్తారు? వాళ్ళే చెప్పేస్తున్నారు ప్లేసెస్ ఏంటో. I think we have to sit and discuss. We have one dinner pending. నాని గారు, మీరు ఇప్పుడు ఎలాగో ఆయన హైదరాబాద్లో ఉన్నారు కదా, ఇవాళ ఖాళీ ఉంటే ఎటు నేనైతే ఫ్రీగా ఉంటే మా ఇంటికి తీసుకెళ్తాను ఆబ్వియస్లీ. అండ్ బిర్యానీ తినిపిస్తారా? మా అమ్మ ఏది వండితే అది, అన్లెస్ కార్తీక్ రెస్ట్రిక్షన్స్ లేకపోతే ఏది వండితే అది, అంతే. ఇద్దరు మణిరత్నం గారి హ్యూజ్ ఫ్యాన్ అని మాకు తెలుసు. కాబట్టి మణిరత్నం గారి సినిమాలోని ఏ ఫీమేల్ క్యారెక్టర్ నిజంగా ఉండుంటే బాగుండేది అని మీకు అనిపిస్తుంది? నాకు గీతాంజలి. గీతాంజలి, ఏ లేచిపోదామన్న మనగాడా. నాది అదే ఆన్సర్, కానీ వేరే ఆప్షన్ కూడా చెప్తాను. నాకు మన బాంబేలో మనీషా కొయిరాలా కుచ్చి కుచ్చి కూనమ్మా, అలా కొంచెం రకరకాల ఫీలింగ్స్ వచ్చినాయి సినిమా రిలీజ్ అయినప్పుడు. సో అది గుర్తొచ్చింది ఫస్ట్ టైం. ఓకే, మీ ఇద్దరిని కలిసి ఎప్పుడైనా మల్టీ స్టారర్ మూవీలో చూడొచ్చా? 100%. వై నాట్, డెఫినెట్లీ. ఓకే, రెడీ కదా ఫ్యాన్స్ మల్టీ స్టారర్ చూడడానికి? థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీరిద్దరు కూడా ఎవరిది బయోపిక్ ట్రై చేయలేదు. ఒకవేళ ట్రై చేస్తే ఎవరి బయోపిక్ చేయాలని మీరు అనుకుంటున్నారు? కార్తీ గారు, నాని గారు, మీరు ఎవరు బయోపిక్ చేయాలనుకుంటున్నారు? ఎవడరా అది నా బయోపిక్ చెప్పింది? సుమా బయోపిక్. ఐ హావ్ టు రియల్లీ థింక్ అబౌట్ ఇట్. యాక్టర్స్ బయోపిక్ చేసాం. కార్తీ నువ్వు చూస్ చేసుకోవాలి. నేను రజనీకాంత్ గారి బయోపిక్ చేద్దాం. రజనీకాంత్ గారి బయోపిక్
యా బాత్ ఓకే సూపర్ ప్రీ రిలీజ్ యాంకరింగ్ మనమే ఇప్పుడు కార్తీ గారు ఒక్కసారి ఆ జపాన్ స్లాంగ్ నాని గారికి నేర్పించేస్తే మన ఇంటరాక్షన్ సెషన్ కంప్లీట్ అవుతుంది. నాని పెద్ద డైలాగ్ కావాలా చిన్న డైలాగ్ బెటర్? చిన్నదైతే బెటర్. ఎందుకంటే అది ఇప్పుడు చెప్తారు కదా, స్టే కామ్ అండ్ లిసన్ టు ఏఆర్ రహమాన్ మ్యూజిక్. అలాగే మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్ అవ్వాలి. చేతిలో ఏం లేదంటే కొన్ని సిచ్యువేషన్స్లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్ అయిపోవాలి. కార్తీలా చెప్పలేనేమో కానీ మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్ అవ్వాలి. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ నాని గారు అండ్ థ్యాంక్ Thank యూ you. సో మచ్ కార్తీ గారు.